అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, మహిళలకు 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలి. అలా అవుతేనే 1500 ఇవ్వగలమని చెప్పారు కదా! గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏందో రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పుల పాలు చేశారని చెప్పారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనాతో బాధపడ్డారు. 3 ఏళ్లలో చేసింది 3,60,000 కోట్లు అవుతే, మీరు వచ్చిన సంవత్సరం 3 నెలల్లోనే 1,80,000 కోట్లు అప్పు చేశారు. మరి ఎవరిని ఆంధ్ర రాష్ట్రానికి దివాలా చేశారు? ప్రజలే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రాలలో మూడు నెలలకి 300 కోట్లు 400 కోట్లు చేస్తే మీరు 37,000 కోట్లు అప్పులు చేశారు. దీన్ని మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేది అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? మీ మంత్రులు గట్టా మాట్లాడుతున్నారు, పథకాలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలన్నారు. నిజమే, మీరు అప్పులు తెచ్చారు కదా! ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి మీ డబ్బులు మీకే ఇస్తున్నారన్నారు కదా! ఇప్పుడు మా డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఈ అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరికి పెడుతున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? లేదుగా. అప్పుడు ఎలక్షన్ ముందే విపరీతమైన ప్రచారం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, అప్పులు చేసేస్తున్నాడు, అయ్య బాబు అది విధ్వంసం అన్నారు. ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి? ప్రజలందరూ గమనించి అడగండి, మా డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు అడగండి. అప్పులు చేస్తున్నాడుగా చంద్రబాబు నాయుడు, ప్రజలందరూ బయటకు వచ్చి అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి